పిల్లలందరికీ ఇప్పుడు వేసవికాలం సెలవులు ఇచ్చారు కదా. పిల్లలందరూ కూడా నానమ్మ ఊర్లకి, అమ్మమ్మ ఊర్లకి ఇలా సెలవులకు వెళ్తూ ఉంటారు. అయితే పిల్లల్ని మాత్రం పెద్దవాళ్ళు ఒక గంట కనిపెట్టుకుంటూ ఉండండి. చెరువుల దగ్గరికి, కాలువల దగ్గరికి, ఇలా జలపాతాల దగ్గరికి వెళ్ళి ఈత కొడతాం, సరదాగా తిరిగి వస్తామని చెప్పేసి పిల్లలు బయటకు వెళ్తూ ఉంటారు. చిన్న పిల్లలైనా సరే, కొంచెం కాలేజీ వయసు ఉన్న పిల్లలైనా సరే, ఏ పిల్లలైనా సరే మీరు ఇలాంటి నీళ్ల దగ్గరికి మాత్రం పంపించకండి. ఈ రోజు కూడా అన్నమయ్య జిల్లాలో 3 ఆడపిల్లలు పాపం జలపాతంలో కొట్టుకుని పోయి వాళ్ళు రీల్స్ తీసుకునే ఆడాబడిలో పాపం నీళ్ళల్లో కొట్టుకుని పోయారు, ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఈ వేసవకాలం సెలవుల్లో చాలా మంది పిల్లలు ఇలా చెరువుల దగ్గరికి వెళ్ళి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇలా నిర్లక్ష్యంగా ఉన్నారనంటే పిల్లలు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఈ రోజున పాకే పిల్లలు, నడిచే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే స్కూల్కి వెళ్లే పిల్లలే కానీ, కాలేజీకి వెళ్లే పిల్లలు కానీ వాళ్ళను కూడా జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి వచ్చింది. ఈ సెలవుల్లో రీల్స్ పిచ్చిలో పడిపోయి పిల్లలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. పిల్లల్ని అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోండి.